విశ్వంలో ఎన్నో అద్భుతాలున్నాయి. శోభిత సంఖ్య సప్త, ప్రపంచ వింతలు 7. వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి. అంతటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి తిరుమల గిరులు ఎన్ని అంటే సప్త శబ్దం వినిపిస్తుంది. శ్రీ మహావిష్ణువే సప్తగిరీసుడు. శ్రీహరి దశావతారాల్లో సప్తమ అవతారం ఏంటి? ఇంకేంటి, రామావతారమే. ఆ అందాల బాలరాముడు ఉదయించిన పవిత్రపురే అయోధ్యాపురి. అయోధ్యపురిలో శ్రీరామనవమి సంబరాలు ఎలా జరుగుతాయి? అంబరాన్నంటేలా సాగుతాయి. చిత్రకళా శోభిత అయోధ్యపురి ఆలయ వైభవం ఎంత గొప్పదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు కదా. అయితే భాగ్యనగరం పాత బస్తీలో సౌభాగ్యవంత అయోధ్యనాథ మందిరం ఉందనే సంగతి కొందరికే తెలుసుండవచ్చు. ఇదివరలో ఈ ఆలయ సమీపం హిందూ బంధువుల గుహాల నిలయంగా ఉండేది. ఇప్పుడు ఒక్క హిందూ బంధువు ఇల్లు సైతం ఇక్కడ లేదు. అయినా ఆ దేవాలయాన్ని భక్తులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ నెల 27వ తేదీన ఇక్కడి అయోధ్యనాథ ఆలయంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. ఓల్డ్ సిటీలో ఓల్డెస్ట్ కాలంలోనే శాస్త్రీపురం ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగరం మైలార్దేవుపల్లిలోని ఈ శాస్త్రీపురంలో సుందర బాలరాముడు ఉదయించిన అయోధ్యాపురి నామధేయంతో అతి ప్రాచీనమైన అందమైన అయోధ్యనాథ మందిరం ఉంది. ఎక్కడైనా ఆలయంలో దేవతామూర్తి ఒకరు ఉంటారు, తప్పితే దంపత దైవాలు ఉంటాయి. కాదంటే 3-4 దైవాలతో ఆలయ గర్భగుడి దర్శనమిస్తుంది. శ్రీరామచంద్రుని దేవళాలలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి ఆలయాలు దర్శనమిస్తాయి. భాగ్యనగర పాతబస్తీ శాస్త్రీపురం అయోధ్యనాథ దేవాలయంలో దేవతామూర్తులన్నీ ఎంతో అద్భుత రీతిలో ఉంటాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 20 దైవాలు కొలువై ఉండడం ఇక్కడే కనిపిస్తుంది. ఆలయంలోని ప్రతి ఉపాలయాల్లోనూ ఇలా అధిక సంఖ్యలో దైవాలు ఉండడం చిత్రాతి చిత్ర విచిత్రమే కదా. ఇంత వినూత్న శోభిత అతి ప్రాచీన దేవాలయం దేశంలోనే 5వది, 6వ పెద్ద నగరంగా భాసిల్లుతున్న హైదరాబాద్ పాతబస్తీలో నెలకొని ఉంటే కనీసం ఆ ఆలయం మొహం చూడ్డానికి సైతం అక్కడ ఒక హిందూ బంధువు ఇల్లు కూడా లేదు. ఒకప్పుడు అంతా హిందూ బంధువులు, హిందూ దైవభక్తులతో ఆ ప్రాంతమంతా విరాజిల్లేదని చరిత్ర చెబుతోంది. గ్రహపాటు వల్ల, కాలంలో వచ్చిన మార్పుల వల్ల, ఒత్తిడుల వల్ల, కారణాలు ఏమైనా ఇప్పుడు అక్కడ అయోధ్యనాథ్ మందిరం మాత్రమే మిగిలి ఉంది. అతి ప్రాచీన అయోధ్యనాథ రామయ్య దేవాలయానికి పూర్వపు శోభ తీసుకురావడానికి ఎందరో హిందూ బంధువులు తమ వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని పాడుపడిన దేవాలయం మాదిరి ఆలయంగా ఈ ప్రాచీన ఆలయం మారగా 7-8 ఏళ్ల క్రితం నుండి కొద్దిగా అభివృద్ధిని సాగిస్తున్నారు. ఇప్పుడు శ్రీరామనవమి వేడుకలో వైభవోపేతంగా చేయాలని అయోధ్యనాథ్ మందిర పరిరక్షణ సభ్యులు రామభక్త కార్తీక్ టీం నిర్ణయించారు. ధైర్యం, బలం, ఉత్సాహం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఈ 6 గుణాలతో పాటు దైవభక్తి ఉన్నవారిని దైవం సదా సర్వదా కాపాడతాడు అని సుభాషితాలు చెబుతాయి. అంతటి ధీరోదాత్తులు, ధైర్యశీలులు ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు, అడ్డంకులు వచ్చినా, ఎవరు ఏ బెదిరింపులు చేసినా ఏమాత్రం వెనుకంజ వేయక ఆ ఆలయాన్ని పరిరక్షిస్తున్నారు. పర్వదినాలలో, పండుగలలో పూజాధికాలు, వేడుకలు ఘనంగా చేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం రామావతారం. విష్ణువు తన విరాట్ రూపంలో శ్రీరామచంద్రునిగా అవతరించిన దివ్యక్షేత్రాల్లో ఒకటిగా అయోధ్యనాథ్ మందిరం విరాజిల్లుతోంది. అయోధ్యనాథ రామచంద్ర స్వామి విగ్రహాలు దేశంలో 4 ఉన్నాయని, ఇందులో ఒకటి దక్షిణాన భాగ్యనగరంలోని శాస్త్రీపురంలో ఉండడం భాగ్యనగర వాసుల భాగ్యమని రామభక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. అయోధ్యాపురిలో బాలరామయ్యకు అంత దివ్యమైన రీతిలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముత్యాల తలంబ్రాలు సీతమ్మ తల్లి శిరస్సుపైన వేయడానికి, ఆ తల్లితో తన శిరస్సుపై వేయించుకోవడానికి భద్రాచలంలో భద్రాద్రి రామయ్య ఆలయం ముస్తాబైంది. దేశానికి పట్టుగొమ్మ అయిన ప్రతి పల్లెసీమలో రామాలయం ఉండి తీరుతుంది. పల్లెసీమల్లో, పట్టణాలలో, మహానగరాలలో, భారతావని అంతటా కాకుండా విశ్వవ్యాప్తంగా విశ్వశోభితంగా శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 27వ తేదీన జరగబోతున్నాయి.
మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు యావత్ జగతిలో జగదభిరాముడి శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరగబోతున్నాయి. శాస్త్రీపురం అయోధ్యనాథ మందిరంలో ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి పర్వదినం నాడు పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్నంలో సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ శాస్త్రీపురం అయోధ్యనాథ మందిరం చుట్టుపక్కల నలువైపులా అన్ని దిశలా హిందూ బంధువుల ఇళ్లే ఉండేవి. భక్తిపూర్వక భక్తి పాటలు, భజనలు, పూజలు, ఆరాధనలు, అర్చనలు, నైవేద్యాలు, ప్రసాదాలతో శోభిల్లేది ఆ ప్రాంతం. ఇప్పుడు ఆ పరిసరాలలో ఏ వైపున ఒక హిందువు గృహం కూడా లేదు. ఒకప్పుడు ఆలయ సమీపంలో 100% హిందూ హౌసెస్ ఉండగా ఇప్పుడు 0%తో ఆలయం ఒంటరిగా దర్శనమిస్తోంది. అయితే ఈ ఏడాది ఇక్కడి అయోధ్యనాథ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత అట్టహాసంగా అద్భుత రీతిలో నిర్వహించాలని కొందరు భక్తాగ్రేసరులు కంకణం కట్టుకున్నారు. ఈ ఆలయానికి ఈ నెల 27న పెద్ద ఎత్తున హిందూ బంధుగణం తరలివచ్చి శ్రీరామనవమి వేడుకలు విజయవంతం చేయాలని ఆ భక్తాగ్రహీణులు కోరుతున్నారు. అతి ప్రాచీన దేవళం వినూత్న రీతిలో ఎంతో గొప్పగానో కనిపిస్తోంది. ఈ దైవ శోభ తిలకించడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. పట్టు పీతాంబరాలు, దండలు ధరించిన దైవ విగ్రహాలు, విల్లంబులు, గదలు, ఆయుధాలు చేతపట్టి భక్తులకు ఆశీర్వాదాలు అందజేస్తున్న దేవతామూర్తులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సంసిద్ధంగా ఉన్నట్టు ఆ విగ్రహమూర్తులు కనిపిస్తున్నాయి. శతాబ్దాల కాలం నాటి రాతిరూప దైవ విగ్రహాలు నిన్నో మొన్నో తయారు చేసిన రీతిలో నిత్య నూతనంగా దర్శనమిస్తున్నాయి. శతార్క గణపతి ఆలయం మనకు ఓరుగల్లు హనుమకొండ ప్రాంతంలో కనిపిస్తుంది. 100 ఏళ్ల పాటు తెల్ల జిల్లేడు మొక్క జీవించి ఉండి అప్పుడు ఈ ఆలయ దైవంగా మారినట్లు ఆ ఆలయ చరిత్ర చెబుతోంది. జై శ్రీరామ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ నెల 27 తారీఖు సీతారాముల వారి కళ్యాణం శాస్త్రీపురంలో ఓల్డ్ సిటీలో జరగబోతుంది. కావున పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ తరలి వచ్చి ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అన్యమతస్తులు ఉన్నారు. ఒకప్పుడు హిందూస్ ఉంటుండే. బాధాకరం ఏంటంటే ఈరోజు మన రాముల వారిని వదిలేసి హిందూస్ అందరూ వలస వెళ్ళిపోయినారనమాట. వలస ఎందుకు వెళ్ళిపోయినారు అనేది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ మన స్ట్రెంత్ అనేది టోటల్గా 0 ఉంది. దయచేసి హిందూ బంధువులందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏంటంటే ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణంకి మీరు వచ్చి ఇక్కడ 2-3 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ కార్తీక్ అన్న వారి టీం కానీ ఇక్కడ ఉండే యువకులు అందరూ ఒక సంకల్పంతో ఈ గుడిని అయినా మనం బచాయించుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఒక 7-8 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ పూజలు అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి హిందూ బంధువులు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి అన్న వాళ్ళకి ఇక్కడ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనము ఒక ధైర్యాన్ని ఇస్తే మాత్రం ఈ యొక్క గుడిని మనం బచాయించుకోవచ్చు. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాం, ఓల్డ్ సిటీలో చాలా గుళ్ళు అన్య మతస్థులు కూలగొట్టినే ఉన్నాయి. బాధాకరం ఏంటంటే కొన్ని గుళ్ళగొట్టిన గుళ్ళు కూడా ఉన్నాయి, దానికి పూజలు చేయనటువంటి గుళ్ళు. అలాంటి గుళ్ళే అన్నవాళ్ళు ఈరోజు పూజలు చేస్తున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ఓల్డ్ సిటీలో మన హిందువులు లేని పరిస్థితిలో ఉన్నారో ఈ యొక్క గుడిలో మనం పూజలు చేస్తున్నాం, ఈ యొక్క గుడిలో అన్నవాళ్ళు పూజలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కుటుంబంతో ఫ్రెండ్స్ తోటి అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఖచ్చితంగా రావాలి. హిందూ సంఖ్యలో ఉన్న గుళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కళ్యాణ వేడుకలు చేసుకోవడం వేరే. ఈ యొక్క ఓల్డ్ సిటీలో హిందువులు లేని పరిస్థితిలో ఇక్కడ కళ్యాణం చేస్తున్నట్టు అదొక పెద్ద ఎత్తు. కాబట్టి హిందువులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కళ్యాణం వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. భాగ్యనగరం పాతబస్తీ అయోధ్యనాథ మందిరంలో సింధూరమయ దైవరాజంగా ఒక వృక్షరాజం మారిందని ఆలయ చరిత్ర చెబుతోంది. ఇక్కడ కనిపిస్తున్న వృక్ష గణపతి, వృక్షాంజనేయ విగ్రహాలు దీర్ఘకాలం నాటి తరువులే అని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. ఇలా ఎన్నో వింతల నిలయంగా ఉన్న ఇక్కడే అయోధ్యనాథ దేవాలయ విశిష్టత తెలుసుకున్న ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ ఆలయం తిలకించాలని ఉవ్విళ్ళూరుతారు. అయితే ఇప్పుడు ఎంతో సదవకాశం లభిస్తోంది. ఈ నెల 27వ తేదీన ఈ ఆలయంలో అద్భుత రీతిలో అంబరాన్నంటేలా నిర్వహిస్తున్న శ్రీరామనవమి సంబరాలు తిలకించడానికి
అశేష జనవాహిని తరలివస్తున్నట్టు తెలుస్తోంది. ఆలయ పెద్దలు సైతం పాతబస్తీ ప్రాచీన అయోధ్యనాథ ఆలయ విశిష్టతను తెలియచేస్తూ ఆలయంలో పెద్ద ఎత్తున జరిగే శ్రీరామనవమి వేడుకలలో యావత్ భక్తులు పాల్గొవాలని ఆహ్వానం పలుకుతున్నారు.